అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం నేను సిల్వర్లో ఉన్న ఈ హార్ట్స్ యూజ్ చేసుకుంటున్నాను. వాటితో పాటు 1 mm సైజులో ఉన్న వైట్ బీడ్స్ తీసుకున్నాను. నేను ఇలా స్మాల్ బీడ్స్ అన్నమాట ఇవి తీసుకున్నాను. ఓకేనా, ఇవి ఎక్కువగా సరిపోతాయిలే, కొన్ని అయితే సరిపోతాయి, అంటే వీటితో పాటు సరిపోతాయి. ఆ తర్వాత మధ్యలో పెట్టుకోవడానికి ఒక టాజల్ మధ్యలోనే వీటి మధ్యలో పెట్టడానికి ఒక బీడ్ ఒకటి, ఇది వచ్చేసి 3 mm సైజు బీడ్ అనమాట. ఓకేనా, వీటితోటైతే ఒక ఈజీ డిజైను గ్రాండ్గా వచ్చేటట్టుగా దగ్గరగా చేసేద్దాము. ఓకేనా, శారీలోకి కావలసిన కలర్స్ థ్రెడ్స్ అయితే తీసేసుకోండి. ఇలా నేను శారీలో కలిసే కలర్స్ 3 తీసుకున్నాను. నేను ఇదొక కలరు, సిల్వర్ ఒకటి, ఇంకా ఇదొకటి. శారీ వచ్చేసి మొత్తము ఈ కలర్ ఉంది, బోర్డర్ వచ్చి ఇది, పళ్ళు కూడా ఇదే, ఇంకా సిల్వర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఓకేనా, స్టార్ట్ చేద్దాము. కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకొని శారీ పైన 1 ఇంచ్కి 1 ఇంచ్కి డాట్స్ పెట్టుకోండి. దగ్గరగా చేసుకుందాం అని అనుకున్నాం కదా, 1 ఇంచ్ దగ్గర 1 ఇంచ్కి 1 ఇంచ్కి డాట్స్ పెట్టుకొని డాట్ దగ్గర మీరు శారీకి ఇలా ముడేసేసుకోండి. తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఈ హార్ట్స్ వచ్చేసి ఇలా తీసుకోండి. సన్నగా ఉన్న భాగము ఇలా మధ్యలోకి వచ్చేటట్టుగా చూసుకోండి. తర్వాత ఓకేనా, ఈ బీడ్ తీసుకున్న తర్వాత మనం బిగ్ వన్ ఒకటి అనుకున్నాం కదా, ఇది తీసుకోండి. ఆ తర్వాత హార్ట్ ఒకటి తీసుకొని స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా, ఆ తర్వాత టాజల్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని హార్ట్ తీసుకొని, ఓకేనా, ఈ బిగ్ వన్ బీడ్ లోపల నుంచి నీడిలో పైనుంచి కిందకి ఇలా తీసేయండి. ఓకేనా, ఇలా తీసేసిన తర్వాత ఇది కాస్త దగ్గరగా లాగేసేయండి, స్టిఫ్గా వచ్చేటట్టుగా చూసుకొని ఇంకొక హార్ట్ను ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఇది ఎంత దూరం అయితే వచ్చిందో ఇది దీన్ని కూడా పైన అంతే గ్యాప్ తోటి కట్టేసేయండి. ఇక ఇలా, ఓకేనా, వెడల్పుగా రానివ్వద్దు అంటున్నాను. ఇలా కట్ చేసేసుకోండి. ఇంకా మిగిలిన టాజల్స్ కూడా అన్నీ ఇలాగే అండి, 1 ఇంచ్కి 1 ఇంచ్కి దగ్గరగా చేసేసుకుంటే మనకి చాలా గ్రాండ్గా వస్తుంది డిజైను, బాగుంటుంది కూడా, చూడ్డానికి చాలా బాగుంటుంది. నేను మీకు డిజైన్ అయితే చూపించేస్తా అండి. అయిపోయింది శారీ, ఈ కొంచెమే ఉందన్నమాట. ఇలా సిల్వర్ జరీ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెము ఇబ్బందిగానే ఉంటుంది ఏ డిజైన్ చేయాలా అనేసి. ఇక ఇదైతే ఇలా చేసేసాను. దీనికి ఒక బీడ్ తీయాలి, మర్చిపోయి.
అయ్యో సారీ. సో డిజైన్ అయితే ఇది అండి, ఇలా ఉంటుంది మనకి మొత్తం కూడాను. చాలా బాగా ఉంటుందండి, బాగుంది డిజైన్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, గ్రాండ్గా వస్తుంది, సూపర్గా వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో, మీరు కూడా చేసేయండి మరి. ఓకేనా, చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ గ్రాండ్ డిజైన్ అండి. మనము ఒక 500 పైన పెట్టుకోవచ్చు ఛార్జ్ అయితే. ఓకేనా, దగ్గరగా వచ్చింది, కుచ్చు కూడా చాలా బాగుంది. మీరు కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవి గోల్డ్లో కూడా చేసుకోవచ్చు. మనకి ఇంత స్మాల్ హార్ట్స్ వచ్చేసి మనకి గోల్డ్ బీడ్స్లో కూడా దొరుకుతాయండి. యాక్చువల్లీ నేను ఇలాంటి డిజైన్ గోల్డ్లోనే చేద్దాం అనుకున్నాను, కానీ గోల్డ్లోని నాకు హార్ట్స్ తేలేదు. నేను అవి కూడా తెచ్చుకోవాలి. బాగుంది కదా, చిన్నగా దగ్గరగా చేసుకుంటే ఈ శారీకి మంచి లుక్ వచ్చింది. సో గోల్డ్తో కూడా ట్రై చేద్దాము. ఈ చిన్న బీడ్స్ వాడుకుంటే, కాకపోతే కొంచెం దగ్గరగా చేసుకోవాలి. ఏ చీర అయినా సరే మనకి చూడ్డానికి అబ్బా అనిపించేటట్లుగా వస్తుంది అన్నమాట, ఏ డిజైన్ అయినా సరే. ఓకేనా మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ తోటి ప్రతిరోజు కలుసుకుందాం. బాయ్ అండి.